గారి పాటలలో అందరినీ వాడబడ్డారు. ఇంకా బలపడి ప్రభు పనిలో వాడబడాలని మనం చేస్తున్నాం. ఈ దినం వాక్యాన్ని సహాయంగా లూకాసు వార్త 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం కాడి చదువుకుందాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఉపమాన రీతి అనేక వాక్యాలు చెప్పి దేవుడు వాక్యం చెప్పిన విధాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు ఏ మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయుదునని అతనితో చెప్పాను. చదవబడిన వాక్యం దేవుడు మనకు దీవించి పంచిపెట్టినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయాళుని స్తోత్రం. దేవా, మమ్మల్ని ప్రేమించి ప్రబోధంలో చేరి ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించే ప్రభువాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నిత్యల్పుణ్ణైనా నేను నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను. నన్ను మరుగుపరిచి మా తండ్రి అందరికీ యుక్తంగా క్లుప్తంగా అర్థమవునట్లుగా మీరే మాట్లాడి ప్రభా, ప్రజల్ని వారు వాక్యం వారు నీది ప్రభా. దేవా, ఏ పాటి వాడిని ప్రభా, నన్ను మరుగుపరిచి మాట్లాడించమని యేసు ప్రభు ఘనమైన నామన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం అనేక మార్లు మనం విని ఉన్నాము. దేవుని వాక్యం ఎన్నిసార్లు వినినానో అది నూతనముగా మనల్ని అది బలపరిచేదిగా ఉంటుంది, అది దిద్దుబాటుగా ఉంటుంది, దిద్దుకునేలాగా ఉంటుంది అనే జ్ఞాపం చేస్తున్నాం. అదే ప్రియులారా, అక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు చెప్పిన ఉపమానాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ అంటాడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. తర్వాత ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరప చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. వాస్తవంగా మన పిల్లారా, మొక్కలు నాటబడినప్పుడు, చెట్లు వేయబడినప్పుడు పిల్లారా, ఆ చెట్టు నుండి మనం పండ్లు తినాలని ఆశించేవారుగా ఉంటాము. ఆ చెట్లను దాన్ని పెంచేవారుగా ఉంటాం, నీళ్లు పోసేవారుగా ఉంటాము, దానికి బలం వేసి ఇచ్చేవారుగా ఉంటాం. కానీ ఎందుకోసము ఆ చెట్టు ఫలించాలి, ఆ పండు మనం తినాలని ఆశతో మనం ఆ యొక్క చెట్లను పెంచేవారుగా ఉంటాం. ఇక్కడైతే పిల్లారా, ఆయన దేవుడు ఈ లోకంలో సంచారం చేస్తూ చూస్తూ ఉన్నాడు. అదే అంటాడు, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఏమీ లేవండి, ఆకులు తప్ప అని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. కనుకైతే ఏమంటాడు, ఈ చెట్టును తీసివేయండి, దీనివల్ల ఏంటంట ఆ యొక్క స్థలం ఎలా నిర్మూలంగా అవుతుందని చెప్పినట్లు మనం చూస్తున్నాం. వాస్తవంగా ఈ చెట్లు అనగా మన విశ్వాసులను పోలి ఉన్నది. మన విశ్వాసులమే, మనం సంఘంలో నాటబడిన వారమే. దేవుని సన్నిధికి వస్తున్నాము పోతున్నాము, కానీ మనలో ఫలాలు ఉన్నాయని దేవుడు ఎతికే రోజు ఉన్నది. దేవుడు ఎతుకుతాడు. అది ఎప్పుడెలారా, ఇక్కడ అంజూరపు చెట్టుని చూస్తున్నాం, కానీ అయితే మనం ఒక మొక్కలుగా తీసుకొచ్చి దేవుని మందిరంలో నాటేడు. ఆయన పెంచుతూ ఉన్నాడు. మనలో ఫలించేవారుగా ఉన్నామా లేదని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడండి. లేని ఎడల అంటున్నాడు, ఫలాలు ఫలించని ఎడల అంటున్నాడు. ఏం చేయాలంట?
నరికివేయమని జ్ఞాపం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనం ఫలించేవారుగా ఉండాలి, అభివృద్ధి పొందేవారుగా ఉండాలి, యేసు ప్రభుకి మన ద్వారా మహిమ తెచ్చేవారుగా ఉండాలని జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడైతే ప్రియులారా మనం చూస్తున్నాం, ఆ అంజూరపు చెట్టును వెదుగుతూ ఉన్నాడు, పండ్లు దొరుకుతాయేమని చూస్తూ ఉన్నాడు. కానీ ఏమంటున్నాడు, ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకుతున్నాను అంటున్నాడు, కానీ ఏమీ దొరకలేదు అంటున్నాడండి. దీనిని ఏమేయమన్నాడు, నరికివేయమని జ్ఞాపకం చేస్తున్నాడండి. ప్రియులారా, ఈ యొక్క చెట్లు అనగా మనుషులను పోలి ఉన్నాయి, విశ్వాసులను పోలి ఉన్నాయి. మనం దేవుని నమ్ముకొని ఉన్నాము, విశ్వాసులుగా జీవిస్తున్నాము, దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉన్నాము. కానీ మనం ఎలా ఉన్నాము, మనం ఎలాగున్నాము మనం పరీక్షించుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ చెట్టు అయితే ఫలించలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఫలించని ప్రతి మొక్కను తీసివేయమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నరికివేయమని జ్ఞాపకం చేస్తున్నాడండి. కనుక ప్రియులారా, మొక్కలుగా నాటబడిన వారము మనము కూడా ఫలించేవారుగా ఉండాలి, అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. దేవుడికి మన ద్వారా మహిమ రావాలని దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఏదో వస్తున్నాం పోతున్నాంలే అని ఆలోచన చేయబాకండి. ఆయన నిన్ను ఎదకి రక్షించుకున్నాడు, నిన్ను కొని సంఘంలో నాటుకున్నాడు. ప్రియులారా, మనం ఫలించేవారుగా ఉన్నామా, వృద్ధి పొందేవారుగా ఉన్నామా, దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడైతే ప్రియులారా, ఆ యొక్క చెట్టు ఫలించలేదని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఇక్కడ అంటాడు, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియులారా, మన సంఘంలో మనం ఉన్నామా, విశ్వాసులకైతే దేవుని సేవకుని పిలిపిస్తున్నాము, వాక్యం చెప్పిస్తున్నాము, వాక్యం అనే ఆహారాన్ని అందిస్తున్నాం. కానీ మనం ఆ ఆహారం వల్ల మనం బలపడి ఫలించేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడైతే ఆయన అంటున్నాడు, దాని చుట్టూ తవ్వుతానంటున్నాడు, నీరు పోతానంటున్నాడు, దానికి సత్త వేస్తానంటున్నాడు. ఫలించినా సరే ఫలించకపోతే అప్పుడు నరికి వేస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, సంఘంలో ఉన్న పెద్దలు మనల్ని ప్రతి ఒక్కరూ ఫలించాలని, వెదగాలని, అభివృద్ధి పొందాలని దైవ సేవకులని ఖర్చుపడి దైవ సేవకులను పిలిపించి వాక్యం అందిస్తున్నా. కానీ మనం ఎలా ఉన్నాం, ఫలించేవారుగా ఉన్నామా, అభివృద్ధి పొందేవారుగా ఉన్నామా, ఫలాలు అందించేవారుగా ఉన్నామా? ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడైతే అతను ఏమంటున్నాడు, తోటమాలి అనగా మనకి సేవకులేనండి, పెద్దలే. వారు ఫలించి అభివృద్ధి పొందాలని ఖర్చుపడి దైవ సేవకులను పిలిచి వాక్యాలు అందిస్తూ ఉంటుండగా ఆ వాక్యాలు విని మనం వృద్ధిలోకి వస్తున్నామా, ఫలించేవారుగా ఉన్నామా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, అది ఏమన్నాడు, అది త్రవ్వి నీళ్లు పెట్టి సత్త వేసి అది ఫలించినా సరే ఫలించకపోతే ఏమన్నాడు, నరికి వేయబడుతుందని అంటున్నాడు. నరికి వేస్తామని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనం ఫలించేవారుగా ఉన్నామా, అభివృద్ధి పొందేవారుగా ఉంటున్నాం, దేవుని వాక్యము శ్రద్ధగా వింటున్నామా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం ఉన్నక అటు ఇటు దిక్కులు చూసి పిల్లలతో ఆడుకొని ఈ విధంగా ఉంటున్నారా అంటే అది మీరు దేవుని వాక్యము ఈ చెవుని వదిలిపెట్టేవారుగా ఉన్నారు. అది ఫలించదు, అభివృద్ధి పొందదు. ప్రియులారా, ఎంతో నష్టపోయేవారుగా ఉంటాయని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఆ స్థలములో అది ఇంకా చెట్టు ఉంటే అది నష్టమే కలుగుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి, ఫలించి అభివృద్ధి పొందేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 92వ కీర్తన 92వ కీర్తన. హలో. కనుక దేవుడు మనం ఎదికి రక్షించుకున్నాడు. దేవునికి దూరస్తులుగా ఉన్న మనము దేవుని వెరుగున వారము, ప్రేమ లేని వారము, దేవుని అయితే ప్రేమించలేదు కానీ
దేవుడే మనల్ని ప్రేమించి ఆయన రక్షించుకొని తన సంఘములో ఆయన ఏం చేశాడండి, నాటుకున్నాడు. కనుక మనం ఏం చేయాలంట, ఫలించి అభివృద్ధి పొందేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోయేయుదుడు, లెబనోను మీద దేవదారు వృక్షంలో వారు ఎదుగుదురు అంటున్నారు. ఎవరండి వీళ్ళు? నీతిమంతులుగా తీర్చబడిన వారు, నీతిమంతులుగా ఉన్నవారు. వాళ్ళు ఎట్లా ఉంటారంట, మోవు చేసేవారుగా ఉంటారని అంటారు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు చేయను అని జ్ఞాపం చేస్తున్నావు. కనుక ఒక చెట్టు నాటబడినప్పుడు అది ఎదుగుతూ ఉండేటప్పుడు మోము వేస్తూ ఉంటుంది. అది ఆకులు విడిపోతున్నాయి, మరలా మోము వేసి అది ఎదిగేదిగా ఉంటుందని జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడైతే ఇక్కడ అన్నాడు, నీతిమంతుడు ఏంటంట మోయేయుదుడు, లెబనోను మీద దేవదారు వృక్షములు వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారై అంటున్నాడండి. మనం ముందుగా చెప్పుకున్నాం, మనం ఏం చేశాడంట, యెహోవా మందిరంలో నాటబడిన వారుగా ఉన్నాం, మనం ఎదిగేవారుగా ఉన్నామా, మోము వేసేవారుగా ఉన్నామా? ఈ మధ్యాహ్న కాలం మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ జ్ఞాపం చేసుకొని వాక్యమని ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రభువులో ఎదిగేవారుగా ఉండాలని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ అంటాడు, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అంటున్నాడు. ఎవరండి వర్ధిల్లేది? నీతిమంతులు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? దేవుని వాక్యమిని దాన్ని ధ్యానించి దాన్ని మనసును ఉంచుకున్న వారే నీతిమంతులుగా తీర్చబడతారు. వారు ఏం చేస్తున్నారు? దేవుని ఆవరణంలో వర్ధిల్లేవారుగా ఉంటారు. మనం వర్ధిల్లాలంటే దేవుని వాక్యం వినాలి, సమయం దేవునికి ఇవ్వాలి, మనసు ఎక్కడో ఉంచుకోకూడదండి. దేవుని మాటలు విని మనం గ్రహించినప్పుడు మనం ఎదిగేవారుగా ఉంటాం, మనం మూవ్ వేసేవారుగా ఉంటాం. దేవుని సన్నిధి దేవునికి మనం ఫలాలు అందించేవారుగా ఉంటామని జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ అంటాడు, వర్ధిల్లుదుడు, నాకు ఆశ్రయదుర్గమై యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు శరీరం లేదనియు ప్రసిద్ధి చేయుటకి వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందరు అంటారు. ఎవరండి? నీతిమంతులు, వర్ధిల్లేవారు. ముసలితనం మంది ఏంటంట, చిగురు పెట్టి పచ్చగా ఉండేవారుగా ఉంటారని జ్ఞాపం చేస్తున్నాను. ప్రియులారా, దేవుడును ఆయన మనం ప్రేమించలేదు, ఆయనే ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, ఉచిత రక్షణ ఇచ్చి దేవుని సన్నిధిలో దేవుని సంఘంలో నాటుకున్నాడు. అయితే మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఎదుగుతున్నాం, మనం మోవేసేవారుగా ఉన్నామా అంటున్నాడు. నీతిమంతులుగా తీర్చబడ్డామా అని జ్ఞాపం చేస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చబడితే వర్ధిల్లేవారుగా ఉంటారని జ్ఞాపం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి తన సంఘంలో నాటబడిన వారు మనం ఎదిగేవారుగా ఉండాలి, మూవ్ చేసేవారుగా ఉండాలని జ్ఞాపం చేస్తున్నాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము. కనుక ప్రియులారా, దేవుడు ఆయన సన్నిధిలో వర్ధిల్లాలి. ముసలితనం మందు కూడా ఏం చేస్తారంట, చిగురు చేసేవారుగా ఉంటారని జ్ఞాపం చేస్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన. మొదటి తిమోతి పత్రిక, శీఘ్రంగా నీ యొద్దకు వస్తునని నిరీక్షిస్తున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జయము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని రాయిస్తున్నాడు. ఎవరండి? తిమోతికండి. అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ, శీఘ్రంగా నీ యొద్దకు వత్తును అని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో
అనగా జయము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలను అంటున్నారండి. దేవుని మందిరంలో నాటబడిన వారం మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా జీవిస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతితోటి అయితే నేను ఆలస్యం చేసిన ఏడలని తిమోతితో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడైతే పిల్లలారా మనం ప్రభు రాకడ సమీపంలో ఉంది. ప్రభు రాకడకి సూచనలు జరుగుతున్నాయి. ఏమైతే చెప్పాడో ఆయన రాకడ సూచనలు యావత్తు జరుగుతుండగా మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం జీవగల మందిరంలో ఎలా జీవిస్తున్నామో, ఎలా వెతుకుతున్నామని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతినైతే దేవుని సంఘంలో జీవంగల మందిరం ఎలా ప్రవర్తించాలో అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా సాగుతున్నాము, ఎలా ఎదుగుతున్నాము, దేవుని మందిరంలో దేవునికి మనం ఆయన ఆశించినప్పుడు మనం ఫలాలు అందించేవారుగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి అయితే ఆయన బోధక విని, ఆయన మాటలు విని ఆయన గొప్ప సేవకుడైనట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన నేర్పు పొందినవాడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆయన దేవుని సన్నిధిలో వెదిగిన వాడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఆయనకి అనేక అనారోగ్యాలు ఉన్నా కానీ దేవుని ఎదులో ఆయన సాగిన వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎదిగిన వాడుగా ఉన్నాడు. దేవుని మందిలో ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. సంఘాలు కట్టిన వాడుగా ఉన్నాడు. అనేక ఆత్మలు సంపాదించిన వాడుగా ఉన్నాడు. ఆ ఆత్మలకే ఆ యొక్క ఫలాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుని సంఘములో నాటబడిన వారు మనం ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలాగ ఉన్నాయి, ఎవరికి మనం గ్రూపీజంగా చేయబడుతున్నాం. కనుక అందరూ సమాధానం కలిగి ఆయన సంఘంలో జీవించేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలో ఎంత మనోహారమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. గ్రూపులు కాదండి, తర్వాత మనుషులు ప్రేమించడం కాదండి, మనుషులకు లోబట్టం కాదండి. కనుక ప్రియులారా, ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహారమని జ్ఞాపకం చేస్తున్నాడు. కలిసి పని చేసిన వాళ్ళ ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండి, ఆత్మ సంపాదించేవారుగా ఉండి, దేవునికి ఫలాలు అందించేవారుగా ఉంటామని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ అంటాడు తిమోతితోది, జీవము కలిగిన దేవుని మందిరం నువ్వు ఎలా ప్రవర్తించాలో అని జ్ఞాపకం చేస్తున్నానండి. కనుక ప్రియులారా, మనలను దేవుడు ప్రేమించి ఆయన రక్షించుకొని ఆయన సంఘంలో నాటబడి ఉండగా మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి, మన అనేకుల్ని దేవుని సన్నిధికి తెచ్చేవారుగా ఉన్నామా, మన మాదిరి ఎలా ఉందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి అయితే మాదిరిగా జీవించిన వాడుగా ఉన్నాడు, ఆత్మ సంపాదించిన వాడుగా ఉన్నాడు, దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ప్రియులారా, దేవుని సంఘము ఇది జీవము కలిగిన సంఘం అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సంఘంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా ఎదుగుతున్నాం, దేవునికి ఫలాలు అందించేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నేను త్వరగా ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరుచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసితిని, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఇక్కడ ఏం చెప్పుకున్నారండి? ఒకరు పౌలు వాడిని, ఒకరు అపోలో వాడిని, ఒకరు అదని ఏదో గ్రూపులు చెప్పుకుంటున్నారు. కానీ వారెవరు వర్ధిల్ల చేసిన వారు కాదు. ఎవరు చేశారండి? ఎవరు నాటారయ్యా? ఇక్కడ నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసిని, వృద్ధి కలుగజేసేవాడు దేవుడే అని జ్ఞాపకం చేస్తాను.
కనుక ప్రియులారా, దేవుని సంఘంలో నాటబడిన మనము వారు ఈరు వారు అని ఎవరు గ్రూపులని చెప్పుకో అవసరం లేదు. కానీ ఎవరు వృద్ధి కలుగజేసే దేవుడే అని జ్ఞాపకం చేస్తున్నాడు. అపోలో నీళ్ళు పోసాడు, కానీ దాన్ని వృద్ధి కలుగజేసిన వాడు ఎవరండి? దేవుడే. కనుక మనం దేవుని సన్నిధిలో విని, దేవుని మాటలు విని మనం ఎదుగుతూ జీవిస్తూ ఉంటే మనం వృద్ధి కలుగజేసేది ఎవరండి? ఆయనే. ఆయనే పిలుచుకున్నాడు, ఆయనే రక్షించుకున్నాడు. ఆయన జీవము గల మందిరంలో నిన్ను నాటుకున్నాడు. నిన్ను వృద్ధి కలుగ చేయాలంటే ఆయన మాటలు లోబడేవాడుగా ఉండాలి, ఆయన మాటలు అనుసరించేవాడుగా ఉండాలి, అవి ధ్యానించి వెదిగేవాడుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. కనుక ప్రియులారా, ఎవరు నిన్ను నిన్ను వృద్ధి కలుగ చేయరు, కానీ దేవుడే వృద్ధి కలుగ చేసేవాడు. దేవుడే నిన్ను పోషించేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, దేవునికి భయపడి దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన వృద్ధి కలుగజేసే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక, నేను త్వరగా ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరు అందరి విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. చాలయ్యా, పిల్లలకి మనం జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ అంటాడు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏమయ్యారంట? విశ్వాసం వలన దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారని జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే అంత మాత్రంగా అంటాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అంటున్నాడు. క్రీస్తును ధరించుకొని ఉంటే మనం ఏం చేయాలండి? పోలి నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది మన పాత జీవితాలు పాతిపెట్టి జీవిస్తున్నప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు. కనుక ఏం చేయాలండి? మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వృద్ధి కలుగజేసే దేవుడు, ఆయన ఎదిగించే దేవుడు, ఆయన ఫలాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన వృద్ధి కలుగు చేస్తుండగా అయితే ఏం చేస్తున్నాడు? మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం ఏం చేయాలంట? ఆయన ధరించుకొని ఉన్నాము. కనుక ఏం చేయాలంట? ధరించుకొని ఉన్నాము. అందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుని స్వతంత్రమే లేదు, పురుషుడనే స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రియులారా, మనమందరి ఒక ఉదరంలో నుంచి వచ్చిన వారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. మన సహవాసం అంటే ఏదండి? సహోదరులు అని జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరులు అనగా ఒక ఉదరంలో నుంచి వచ్చిన వారు, ఒక తల్లి కడుపులోంచి వచ్చిన వారు అంటున్నా. మనం నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభులో మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తుని పోలి నడుచుకునేవారు కనుక మనంతా సహోదరులము. మన అసెంబ్లీ బ్రదర్ అండ్ అసెంబ్లీ. కనుకనే మనం అంతా ఎవరి అక్కా చెల్లెలము, అన్నాదమ్ములము అని మనం ఒక ఉదరంలో నుంచి వచ్చిన వారుగా మనం జీవించేవారుగా ఉన్నాం. క్రీస్తుని పోలి నడుచుకునేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, నా జీవితాలు మార్చిన దేవుడు, మనం రక్షించుకున్న దేవుడు, దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు మన సహోదరులుగా జీవించాలని మనం చేస్తున్నాం. 4వ అధ్యాయం 6వ వచనం చదివయ్యా. 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రిని మొరపెట్ట తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడివే. కుమారుడైతే దేవుని ద్వారా వారసుడు అని అంటున్నాడండి. ఆయన కుమారులుగా ఉన్నాము, ఆయన వారసులుగా చేసుకున్న దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఇంకా ఎన్నటికీ దాసులం కాదండి. దాసత్యంలో నుంచి దేవుడు పిలుచుకున్నాడు, దాసత్యంలో నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం కుమారులమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, మన జీవితాలు మార్చబడినప్పుడు
ఈ ఈ లోకము అశాశ్వతము, శాశ్వతం అన్నది పరలోకం కనుక ప్రియులారా, మన పరలోకం చేరాలంటే, దేవునికి ఆత్మ ఫలాలు అందించాలంటే మనం ఏం చేయాలండి? మనం ఫలించేవారుగా ఉండాలి. ఆయనకి ఇక ఎన్నటికీ మనం దాసులం కాదు అంటున్నాడు, దేవుని ద్వారా వారసులుగా చేసుకున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు విని అవి మనం మరలా ఇంటికి పోయి ధ్యానించుకొని దాన్ని జీవిస్తున్నప్పుడు మనం దేవునికి వారసులమై ఉన్నాము, దేవుని సన్నిధిలో ఎదిగేవారుగా ఉన్నాము, ఫలించేవారుగా ఉన్నాం, దేవునికి మహిళచేవారుగా ఉంటామని జ్ఞాపం చేస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. కనుక ప్రియులారా, మన జీవితాలు మార్చాడు, మనకు ఉచిత రక్షణ ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని చూపించాడు, ఆయన మార్గం చూపించాడు. ఆయన మార్గంలో మనం నడుచుకొని జీవించేవారుగా ఉండాలి. ఆయన వారసులుగా చేసుకున్నాడని ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. కనుక ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 16 వచ్చినాయి, 14-16 సార్ ఉండు. చదువు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడను. నేను వారిని ప్రేమించి వారిని గణపరుచుకుందని చెప్పాను. ప్రియులారా అని చెప్తున్నాడు. ఆయన దేవుడు మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా స్వీకరించినప్పుడు ఆయన గణపరిచేవారుగా ఉండాలని జ్ఞాపం చేస్తున్నాడు. ఆయన మహిమ తెచ్చేవారుగా ఉండాలని జ్ఞాపం చేస్తున్నాడు. అంటాడు, నేను తండ్రిని వేడుకొందునంటాడు, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకు ఏమంటాడు? ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. ప్రియులారా, ఆయన ఆదరణకర్తను పంపించేవాడుగా ఉన్నాడు, సత్యస్వరూపుగా చేసేవాడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. 14-16 కదా. 25 వచ్చింది చదవయ్యా. 25 నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించే నేను మీతో చెబుతుని, తర్వాత సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేసి తిని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మన నిమిత్తం ఆదరణకర్త పంపించాడు, ఆయనతో మనం మాట్లాడాడు. ఇక్కడ అంటాడు, మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేసి తిని అంటున్నాడు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రియులారా, ఆయన మాట్లాడుతుండగా మనము ఆయన మాటలలో లోబడి మనం అనుసరించేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తాం. 16వ అధ్యాయం 13 వచ్చింది కదా, అది యోహాను సువార్త 16-13. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోయే సంగతులను మీకు తెలియజేయనంటున్నాడు. ఇక జరగబోయేవి ఆయన తెలియజేసే దేవుడు ఉన్నాడు. ఆయన సమస్తం ఎరుగండి ప్రియులారా, మన హృదయాలను ఎరిగిన దేవుడు. ఆయన ఏం జరగబోతుందో కూడా తెలిసే దేవుడు అండి. మనకైతే తెలియదు, కానీ మనకు జరిగినాక మనం తెలుసుకునేవారుగా ఉన్నా, కానీ తర్వాత జరగబోయే కూడా ఆయన తెలిపే దేవుడు అని ఇక్కడ జ్ఞాపం చేస్తాం. కనుక ప్రియులారా, దేవుని కొరకు మనము ఈ లోకంలో భయభక్తులు కలిగి ఆయన బోధకు లోబడి మనం జీవించేవారుగా ఉండాలని జ్ఞాపం చేస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను త్వరగా ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 12వ వచనము నేను 5వ నేను అంటే అన్ని విషయములలో 12వ వచనములో కింద భాగంలో అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మన బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారమునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుని బతిమాలుచున్నాను. అపోస్తులైన పౌలు ప్రియులారా, ఈ దేవుడు ఆ సంఘాల గురించి వాటి గురించి దేవుని సన్నిధిలో బ్రతిలాడేవాడుగా ఉన్నాడు. 9వ వచనం చూస్తే అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక చాలయ్య. పిల్లలారా, దేవుడు మన నిమిత్తం ప్రార్థన చేసేవాడు. ఆయన మనకు సమస్తము కలుగజేసేవాడుగా ఉన్నట్లు మనం చూసాం. అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి అంటున్నాడు. మనం విడుదల చేసి ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. అయితే అక్కడ అంటాడు అపోస్తులైన పౌలు కృతజ్ఞత చెల్లించవలనని దేవుని బ్రతిమాలుకొనుచున్నారని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక దేవుడు మనం ప్రేమించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనేకసార్లు మొదటి వచ్చి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మనల్ని ఏమి చేసి ఉన్నాడు ఇక్కడ గుర్తు చేసుకుందాం. నేను అయిపోయింది, ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచ్చినయ్యా అనేక మార్లు మనం జ్ఞాపకం చేసుకున్న వాక్యం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది అంటున్నాడండి. కనుక దేవుడు రక్షించుకొని తన జీవం గల సంఘములో చేర్చబడిన మనము, జీవిస్తున్న మనము, విశ్వాసులైన మనము ఏం చేయాలంట? ప్రియులైన పిల్లల వలె ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి అంటున్నాడు. పరిమళ వాసనగా ఉన్నట్లు ఏం చేశాడండి? తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంట? ప్రియులైన పిల్లల వలె ఉండాలంట. పరిమళ వాసన పోలి మనం నడుచుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరిగా ఒక వచనం చదివి నేను ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. కనుక ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన జీవం గల సంఘములో చేర్చుకున్నాడు. కనుక మనం ఎలా ఉన్నాడంట? ప్రియులైన పిల్లల వలె ఉండాలి. ఏదంట? పరిమళ వాసనగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం అండి. దేవుని గల 37 అయ్యా 10:37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ ఏమంటాడు? కాలం బహు కొంచెముగా ఉన్నది అంటున్నాడు. వచ్చుచున్న యేసు ఆలస్యం చేయక వచ్చునని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అన్నాడు ఇక్కడ ఏమంటాడు? జీవించును, ఎక్కడంటే విశ్వాసం మూలముగా జీవించును గాక అతడు వెనుక తీసిన ఎడలని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏం చేస్తాడండి? అతను నశించేవారుగా ఉంటారు. ఈ పిల్లలు అనేక కోడికలుగా రాకుండా ఆగిపోయేవారుగా ఉంటున్నాం. మనం ఎంతో నష్టపోయేవారుగా ఉంటున్నాం. కనుక ఆయన ఏమంటున్నాడండి?
ఆయన నెమ్మదినిచ్చే దేవుడు అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసిన వారా, భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి. మీకేమవుతా అంటే ఏమొస్తాడండి? ఆయన మనకి శాంతినిచ్చే దేవుడు కనుక అనేక కూడికలకు మనం రాక వెనకబడేవారు. ప్రతి ఒక్కరము ప్రతి కూడికి వచ్చి దేవుని మాటలు విని మనం ఎదిగేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి. కనుక ప్రియులారా, ఆయన రాకడ సమీపం ఉంది కనుక ఈ లోకంలో మనం జీవించినంత వరకు ప్రభు సన్నిధిలో వచ్చి ప్రభు మాటలు విని ఎదిగి ఫలించి మనం దేవునికి ఫలాలు అందించేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటగా మనం చెప్పే ఫలించని ఎడలు ఏమంటున్నాడు? కొట్టివేయమని అంటున్నాడండి. మనం వెనక తీసిన ఎడల మనం ఏమవుతున్నామండి? మనం తప్పిపోయేవారుగా ఉంటాం, పడిపోయేవారుగా ఉంటాం, దేవుని మరిచేవారుగా ఉంటాం, అపవాది చేతిలో చిక్కుకునేవారుగా ఉంటాం. కనుక ఏం చేయాలంటే దేవుని మాటలు విని ఆ మాటలు విని గ్రహించి మనం మేలు పొంది ప్రభువుకి ఆత్మ ఫలాలు అందించేవారుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.